అయోధ్య, వారణాసిల విషయంలో చాలా కీలకమైనటువంటిది ఏంటంటే డెవలప్‌మెంట్ చేయడం. అక్కడికి ఇప్పుడు జనం ఎగబడి వెళ్తున్నారు. భక్తులు విపరీతంగా వెళ్తున్నారు. కాశీ అంటే ఇదివరకు బాగా గందరగోళంగా ఉంటది. చాలా చిరాకుగా ఉంటదనేవాళ్ళు. ఒక 20 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు, మా నాన్నగారు వెళ్ళినప్పుడు, మా పెదనాన్నోళ్ళు ఆళ్ళు వెళ్ళినప్పుడు చూస్తే అంత గందరగోళంగా ఉంటది. సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదనేవాళ్ళు. తర్వాత నేను మొన్న వెళ్ళినప్పుడు చూస్తే అద్భుతంగా ఉంది. ఇంకా అద్భుతంగా మారుస్తున్నారు. తాజాగా చూస్తే కాశీకి ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతన యోగి ఆదిత్యనాథ్ వచ్చాక తను సన్యాసి కావడం, ఈ హిందూ పవిత్ర పుణ్యక్షేత్రాలని ప్రత్యేకించి టూరిజం కోణంలో అభివృద్ధి చేయడంతో మంచి మార్పులొచ్చినాయి. 260,000,000 భక్తులు కాశీని ఒక్క 4 ఏళ్లలో సందర్శించారట. 260,000,000 అంటే 26,00,00,000 మంది సందర్శించారనమాట. ఓవరాల్‌గా సౌత్ ఇండియా నుంచినే అత్యధికంగా ఉన్నారట కాశీకి దర్శనానికి వెళ్తున్నటువంటి వాళ్ళు. ఇది నార్త్, సౌత్ మధ్యన బంధాన్ని బలోపేతం చేసింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేస్తున్నారు.